సరే, మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధుడ, పరలోకమందున్న మా దయగల దేవ, కృపగల దేవ, మహోన్నతుడ, నీ యొక్క ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రంనైనా ప్రభా, నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మహిమ పొందినందుకై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలోనైనా కొంతసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేస్తుండే ప్రభా. నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము శ్రద్ధగా ఆలకించడం, ఆయన ఆసక్తితో నీ వాక్యాన్ని ధ్యానించడం మాకు నేర్పించండి ప్రభా. అవునైనా నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు మా జీవితాలను సరిపెట్టుకునే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నీవు మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మేము స్పందించడం మాకు నేర్పించండి నైనా తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది, నీ వాక్యమే నాయన ప్రభా మమ్మలను నాయన సరిచేసేది ప్రభా. దేవానికి వందనాలు. నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము శ్రద్ధగా ఆలకించి మా జీవితాలను సరిపెట్టుకునే అవకాశాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాట్లాడడానికి, నిలబడడానికి శక్తి లేనివ్వండి ప్రభా. నీ యొక్క శక్తి కలిగిన వాక్యము నాయన మరి మాట్లాడడానికి కూడా నాకు నాయన ప్రభా ఆ శక్తి చాలదు కనుక నాయన పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి నన్ను నీ యొక్క పనిముట్టుగా వాడుకుని మనం వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, చాలాసార్లు మనం ఈ వాక్య భాగం చూసుకున్నాము. మీకు తెలియదని కాదు, ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి, బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి అందరూ ఓపెన్ చేసి చూడండి. బైబిల్ లేకపోతే అక్కడ ఉంది బైబిల్ తీసుకోండి, అక్కడ ఉంది బైబిల్ తీసుకోండి. ఎవరైనా లేకపోతే బైబిల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, జేబులో పెట్టుకోండి. ఎందుకంటే ఫోన్లతో చాలా డిస్టర్బ్ అవుతుంది. ఫోన్లు పక్కకు పెట్టేసేయండి. పిల్లలు మీ దగ్గర కూడా లేకపోతే అక్కడ బైబిల్స్ ఉన్నాయి, తీసుకోండి. బైబిల్ చూడాలి, ఏం చెప్తున్నాడు, ఏం చెప్తలేడు, ఏది కరెక్ట్, వాక్యం చెప్పేది కరెక్టేనా కాదా, అది మీరు కూడా ఆలోచించుకోవాలి. అందరు తెరిచి చూడండి, మనం వాక్యం చూసుకుందాం. ఈరోజు వాక్య భాగం ఏదంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 18 నుంచి 30 వచనాలు చూసుకుందాం. ఇది మనం చాలాసార్లు విన్నదే, చదువుకున్నదే, అయినప్పటికీ మళ్ళొకసారి దాన్ని చూద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. 7వ అధ్యాయము 17 నుంచి 30 వచనాలు చదువు సార్. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయనంతటను చుట్టుపక్కల ప్రదేశం అంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిసమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేశారు. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని, విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాడు. చాలు సుధాకర్, చాలు, తర్వాత చూస్తున్నాం. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ సంగతి విని యోహాను దగ్గర ఆయన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు దగ్గర పంపించి, రాబో వాడవు నీవేనా, లేక మేము మరి ఒకరి కోసం మేము ఎదురు చూడాలనా అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా అడిగిరండి ఆయన అని చెప్పేసి ఆ శిష్యులను ప్రభు దగ్గరికి పంపించినప్పుడు ప్రభు ఏమంటుంటాడంటే, అక్కడ
వాళ్ళు పోయినాక కొన్ని అద్భుత కార్యాలు చేసి మీరు కన్న వాటిని చూసిన విన్న వాటిని చూసి యోహానికి చెప్పండి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళకు చూపు చూస్తున్నారు, మరణించిన వారు తిరిగి లేస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే యోహాను అట్లా ఎందుకు అడిగిండు, యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా సమాధానం ఎందుకు చెప్పిండు అనేది మనం ఆలోచిద్దాం. అసలు యోహాను గారు ఆ విధంగా అడగడానికి అసలు కారణం ఏంది, ప్రభు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంది? అయితే వాళ్ళు అడిగినప్పుడు వచ్చి అంటే ఆయన నేనే అని ఇక్కడ చెప్పలేదు. అంటే కొన్ని మనం యోహాను సువార్తలో మనం చూసుకున్నట్టుగా కొన్ని సందర్భాలలో నేనే అని చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం నేనే అని చెప్పుకుంటలేడు. మీరు కన్నవాటిని విన్నవాటిని చూసి యోహానికి చెప్పండి అని చెప్పేసి చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే నా గురించి అభ్యంతర పడొద్దని కూడా చెప్పు అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఎందుకు చెప్పిండు, ఆయన ఆ విధంగా ఎందుకు అడిగిండు, ప్రభు ఈ విధంగా ఎందుకు సమాధానం చెప్పిండు అనే ఒక క్వశ్చన్. దీని గురించి మనము కొన్ని వచనాలు ఉన్నాయి, దాన్ని చూసి మనము ముందుకెళ్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రాకముందు యోహాను గారు వచ్చినట్టుగా మనం చూస్తాం. యోహాను రావడానికి ఉద్దేశం ఏంది, దేవుని ఉద్దేశం ఏంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే అసలు యోహాన్ ఎవరు, యోహాన్ గురించి మనము చాలాసార్లు విన్నాం కదా. యెషయా 40 అధ్యాయము, తర్వాత లూకాసు వార్త 3వ అధ్యాయము, తర్వాత మార్క్స్ వార్త 1:2-4, తర్వాత జకరయ్య కూడా యోహాను తండ్రి అయిన జకరయ్య కూడా ఒక సందర్భంలో ఆ మాట అంటాడు, ఏంటంటే ప్రభు మార్గము సరళము చేయుడి అనే శబ్దము మరి యోహాను గారికి ఇవ్వబడింది కదా. అయితే ఈ వచనాలల్లో యోహాను గురించి రాయబడింది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఏంటంటే యోహాను ఈ విధంగా అడగడానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే అది మనం చూసుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎట్లా ఆ ప్రణాళిక ఎట్లా, దేవుడు ఏ విధంగా ఎందుకు ఆయనను ఈ లోకానికి పంపించిండు అని చెప్పేసి మనం చూసుకుంటే దేవాది దేవుడు మాట్లాడుతున్న ఆ వచనం కూడా చూసుకుందాం. యెషయా 42లో ఆయన మాట్లాడుతుంటాడు, ఒకసారి చూసుకుందాం. యెషయా 42:1-3 వచనాలు ఉంటాయి సుధాకర్, అది కూర్చొని. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న భక్తిని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచు. చాలు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. ఈయన అన్యజనులకు న్యాయం కనపరుస్తాడు, ఆయన ప్రవర్తన ఇట్లుంటుందని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అదే ప్రభు ఏమంటున్నాడు, 61 యెషయా గ్రంథం 61 అధ్యాయం చూస్తే మొదటి 2 వచనాలు అది కూడా చదువుతుంది అక్కడ. ఇట్లా చాలా చెప్తూ అక్కడ దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ప్రభు అదే మాటలను ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు. అయితే ఆ వాక్యం నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే లూకాసు వార్తలో ఆ మాటలని రిపీట్ చేస్తూ ప్రభు అంటున్నాడు, మీ వినికిడిలో ఈ యొక్క ప్రవచనం నెరవేరింది, ఈ లేఖనం నెరవేరింది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అయితే యోహాను ఈ సందర్భాలు అంటే ఇంకో వేరే విషయంలో మనము చూస్తే, వేరే సందర్భాల్లో మనం చూస్తే అక్కడ కూడా ప్రభువును గురించిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఒకసారి యోహాను సువార్త 1:19
30 వచనాల వరకు సందర్భం ఏందో చూసుకుందాం. అయితే వాళ్ళు యోహాను పరిసయ్యులు యోహాను దగ్గరికి వచ్చి అడుగుతారు. అయితే ఈ సందర్భం ఏంటంటే క్రీస్తు వస్తాడని అందరికీ తెలిసినప్పటికీ ఆయన వచ్చినా కూడా ఆయనను అంగీకరించే మనసు ఎవరికి లేకుండా పోయింది. అయితే వాళ్ళు ఊహించింది ఒకటి, కానీ అక్కడ జరిగింది ఒకటి. అయితే అదే సందర్భంలో యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నప్పుడు, ప్రజలను హెచ్చరిస్తున్నప్పుడు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే 19 నుంచి చదువు. అదే అక్కడ 23వ వచనంలో ఏమంటున్నాడంటే నేను ఆ ప్రవక్తను కాదు, నేను క్రీస్తుని కానీ అని ఒప్పుకొని ఆయన ఏమంటుండంటే 23వ వచనంలో ఏమంటుండంటే, అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభువుతో సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఆ శబ్దము యోహాను గారికి ఆ విధంగా బిరుదు ఇవ్వబడ్డది. ఆ శబ్దమును ప్రభువు త్రోవను సరళం చేసే ఆ శబ్దాన్ని, కానీ నేను క్రీస్తుని గాను అని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్తాడు. అయితే తర్వాత ఏమంటున్నాడంటే ఆ యేసు ప్రభువుని గురించి కూడా ఆయన 2-3 వచనాలు చెప్తాడు. నాకంటే నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా, కానీ నా తర్వాత వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్పేసి అక్కడ చెప్తుంటాడు వాళ్ళకి. అయితే ఇక్కడ ఆయన ఈ విధంగా అడగడానికి కారణం ఏంటంటే, చాలా సందర్భాలు మనం చూస్తున్నప్పుడు అది నీవే అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకు నచ్చినట్టుగా అడుగుతారనమాట. అయితే కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. పేతురు దోణిలో పోతున్నప్పుడు యేసు ప్రభు ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు ఆయనను చూసి భయపడి వాళ్ళు భయపడుతున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే నేనే భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్తాడు. అయితే అక్కడ పేతురు ఏమంటాడంటే, ప్రభువా అది నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి రావాలనా అని అంటాడు. అది నీవే అయితే ఆయన చూస్తూ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు వింటూ కూడా ప్రభువుని ఏమంటాడంటే, ప్రభువా అది నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి రావచ్చా అని అంటాడు. అయితే నడిచిరా అని అంటాడు. అయితే నడిచి ఆయన నీళ్ళ మీద అట్లా అడుగు పెట్టినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఆ ప్రభువు నేను నడుస్తున్న నీళ్ళ మీద అని. కొంచెం మధ్యలోకి పోయినాక గాలిని చూసి మునిగిపోతాడు. అయితే అక్కడ ఏంటంటే అది నీవే అని నేను తెలుసుకుంటాను, అది నీవే అంటే నేను ఇక్కడ నీళ్ళని మీద నడవగలుగుతా ప్రభువా అన్నట్టు అక్కడ అర్థం ఇచ్చేది. అయితే ఇదే సందర్భము ఇంకొక దగ్గర ఎట్లా ఉందంటే, అది నీవే అయితే ఆయనతో మాట్లాడుకుంటా కూడా ఆయన వెంబడి పోకుండా కూడా ఆయన వెంబడి చూస్తున్న అద్భుత కార్యాలు చేస్తూ కూడా శిష్యులు ఈ విధంగా కొన్నిసార్లు ఆయనను ప్రశ్నించినట్టుంది. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ గిద్యోను ఉంటాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఇదే విధంగా ప్రశ్న అడుగుతాడు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం ఒకటి మాత్రం చదువుతుంది అక్కడ. చాలు అక్కడ ఏమంటుండంటే, ఆయన శత్రువులు వాళ్ళను చుట్టుముట్టినప్పుడు దూత గిద్యోను దగ్గరికి పోయి మహాబలాఢ్యుడా అని చెప్పి ఆయనను ఆ మాటల చేత బలపరుస్తూ ఆయనను యుద్ధానికి సిద్ధం చేస్తున్నప్పుడు ఆయన గిద్యోను ఏమంటాడంటే, ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నవని నీవే అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా, అయితే నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ ఉండు, అది నీవే అయితే ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు అక్కడ
దూత ఏమంటాడంటే, అవును సరే, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడనే ఉంటా, అది నీవే అయితే. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం వింటున్నాడు, ఆ దూతను చూస్తున్నాడు గిద్యోను. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటుండంటే, అది నీవే అయితే నాకు ఒక సూచన కనపరచు. ఏంటంటే ఆ సూచన ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళి నేను నా అర్పణను తీసుకొస్తా, అప్పటి వరకు నీవు ఇక్కడ ఉండు అని చెప్పేసానంటే, సరే నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను అంటాడు. అయితే ఈ విధంగా వాళ్ళకు చూస్తున్నా కూడా, ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళకు కొంచెం ఎక్కడో అక్కడ కొంత అవిశ్వాసం. అయితే ఆ అవిశ్వాసాన్ని కూడా దేవుడు బలపరిచిండు. అట్లా కాకుండా వాళ్ళు ఏమైతే వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే వాళ్ళు అడుగుతున్నారో అది ఆయనకు తెలుసు కాబట్టి, సరే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చేసిండు. అయితే ఇక్కడ యోహాను గారు అదే అడుగుతున్నాడు, ఏందనంటే, రాబోవాడు నీవేనా, లేక మేము వేరొకరి కొరకు మేము ఎదురు చూడాలనా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. అయితే మనకేమనిపించింది, ఈ విధంగా ఆయన ఎందుకు అడుగుతున్నాడు, ఈ విధంగా ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి మనకు ఒక ఆలోచన రావచ్చు. కానీ యోహాను ఉద్దేశం వేరు అక్కడ కదా, యోహాను యొక్క ఉద్దేశం అక్కడ వేరు. యోహాను ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడంటే, ఆయన లేఖనాన్ని ఆధారం చేసుకొని అక్కడ మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఏంటంటే లేఖనం ఏందో ఆయనకు తెలుసు, ప్రభు వస్తే ఏం కార్యం చేస్తాడో ఆయనకు తెలుసు. ప్రభు వచ్చి ఆయన పంపబడిన ఉద్దేశము, దేవుడు ఆయనను పంపబడిన ఉద్దేశము ఆ యోహాను గారికి నేను తెలుసు అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని చదివినాడు, ఆ యోహాను కూడా అంత తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగా అడుగుతున్నట్టు నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. రాబోవాడు నీవేనా అని అంటున్నప్పుడు యేసు ప్రభు కూడా ఆ విధంగానే సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, మీరు విన్న వాటిని కన్నవాటిని చూసి, ఇక్కడ జరిగిన కార్యాలు చూసి, గ్రుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వారు కూడా బ్రతుకుతున్నారు, నువ్వు ఈ విషయాన్ని యోహానుకు చెప్పు అని చెప్పేసి ఆయనను పంపించేస్తాడు. అయితే లేఖనంలో ఉన్న ఆ మాటలనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నంటే, యోహాను గారు ఏమంటున్నారంటే, నాకంటే నేను ఎవరి గురించి అయితే చెప్పినో, నాకంటే తర్వాత వచ్చే ఆ వ్యక్తి గురించి నేను ఎవరి గురించి అయితే చెప్పినో ఈయనే అని చెప్పేసి అక్కడ సాక్ష్యం ఇస్తుంటాడు. చాలా అద్భుతం అనిపించింది. అయితే అక్కడ ఆయన వచ్చినాడు కాబట్టి ఇక నేను పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు. అయితే ఆ పెళ్లి కుమారుని శబ్దం విని నేను సంతోషిస్తున్నా, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. అయితే ఆయన సంతోషిస్తాడు. ఆయన చెరసాలలో ఉండి కూడా ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ఆయన అడుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు. అయితే ప్రభా, నీవేనా, లేక మేము వేరొకరి కోసం ఎదురు చూడాలన్నా అంటే ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఏదైతే లేఖనంలో చెప్పబడిందో అదే సమాధానము యోహాను గారికి ప్రభు ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుందాం. అయితే అక్కడ చాలామందికి తెలుసు క్రీస్తు వస్తాడని, క్రీస్తు గురించి చాలామంది మాట్లాడిన వారు ఉన్నారు. అయితే కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమరయ స్త్రీ కూడా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంది, జ్ఞానులు కూడా క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఈ పరిసయ్యులలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆయన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తు వస్తాడని చెప్పుడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాకపోతే ఇన్ని అద్భుతాలు ఎట్లా చేస్తాడు, ఇన్ని కార్యాలు ఎట్లా చేస్తాడు అని ఆ గుంపులో కూడా ఉన్న ఒక వ్యక్తి కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే ఇవన్నీ తెలిసి కూడా క్రీస్తు వచ్చినాక ఆయనను లక్ష్య పెట్టడం మానేసిండ్రు, ఆయనను తృణీకరించిండ్రు. కానీ దేవుడు ఆయన వచ్చిన పనిని ఎట్లా ముగించుకొని పోయిండో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంగా ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మొదటి రాకడలో ఈ విధంగా ఉన్నది. ఆయన మొదటి రాకడలో ఏమనుందంటే, ఇదిగో అక్కడ ఏమనుంది, లోకమంతటికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త అని చెప్పేసి ఆయన మొదటి రాకడని గురించి మనం వింటున్నాం కదా. అది మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది కదా. అయితే ఆయన రెండో రాకడని గురించి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి కదా. అయితే మొదటి రాకడనేమో అందరికీ సంతోషకరమైన వార్త. అది మంచివారైనా చెడ్డవారైనా, అది పాపులైనా నీతిమంతులైనా, ఆ మొదటి ఆయన ఆ రాకడ 2000 సంవత్సరాల క్రితం ఆయన రాకడను బట్టి అందరం సంతోషిస్తున్నాం. ఇప్పటికీ అందరం పండుగలు చేసుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పటికీ మనము ఆయనను ఆరాధిస్తున్నాం. కానీ
మనము ఆయన రెండవ రాకడను గురించి ఆలోచిస్తే చాలా భయంకరమైన విషయాలు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అదే విషయము మన శిష్యులు అడుగుతుంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూద్దాం. 3 నుంచి 9 వచనాలు చూసుకుందాం. మొదటి నుంచి కూడా చదువుస్తుంది అక్కడ. 24వ అధ్యాయం. అక్కడ సందర్భం ఏంటంటే దేవాలయం గురించి ఆయన దగ్గర గొప్పగా మాట్లాడుతుంటారు. చూడు ప్రభా, ఈ యొక్క దేవాలయం ఎంత గొప్పగా కట్టబడింది కదా, ఈ రాళ్ళు ఇలాంటివో చూడు, ఇంత గొప్ప మందిరం కదా అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతుంటే ప్రభు ఏమంటుడు అంటే, రాతి మీద రాయి ఒకటి కూడా నిలిచి ఉండకుండా ఈ మందిరం పడద్రోయబడుతుంది అన్నప్పుడు ఇవి అంత్యదినాలకు సూచన అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక కలవరం వచ్చేసింది. ప్రభా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి శిష్యులు ఆయనను అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 3 నుంచి చదువు. ఇక్కడ సందర్భం అయితే ఇదే చెప్తుంటాడు. జనం మీదకి జనం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు జరుగుతుంటాయి. మీరు వింటుంటారు ఈ విషయాల గురించి. అయితే అక్కడ ప్రభు ముఖ్యంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయనతో అడుగుతున్నప్పుడు ఆయన మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఏంది ఎవడు కూడా మోసం చేయకుండా మిమ్మల్ని చూసుకోండి అని అంటే, అక్కడ తర్వాత వచనాలలో ఏం చెప్తున్నాడంటే, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, నేనే క్రీస్తునని చెప్పుకుంటారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అయితే వారిని మీరు గుర్తించాలి, వారి నుంచి మీరు దూరంగా ఉండాలని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. వాళ్ళు ఏం చేశారంటే ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా మన ఎక్కడ అంటే ఇర్మియా గ్రంథం చూస్తే అక్కడ కూడా మాట్లాడుతుంటాడు. 29:8 వచనంలో మాట్లాడుతుంటాడు. ఒకసారి చూద్దాము. నేను వారిని పంపలేదు, అయితే వారు నేనే క్రీస్తునని చెప్పేసి చెప్పుకుంటారు. దేవుడే మమ్మల్ని పంపించిండు, మేము ప్రవక్తలమని చెప్పుకుంటారు. అయితే మీరు వారిని వెంబడిస్తున్నప్పుడు మీరు తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ మాట ఎందుకంటుండంటే, దాని తర్వాత కూడా నేను వెళ్ళిపోయినాక కూడా చాలా అబద్ధ ప్రవక్తలు వస్తారు మీ మధ్యకు, వారు మందరిని కనికరింపరు, వారు మిమ్మల్ని పాడు చేస్తారు అని చెప్పేసి అక్కడ ప్రభువు కూడా మాట్లాడుతుంటాడు కదా. ఇదే సందర్భము ఇర్మియాలో కూడా మనం చూసుకున్నాం కదా. దేవుడు పంపియని మనుషులు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఆ వాక్య సంబంధమైనదా, లేకపోతే అది ఇంకా వేరే లోకానుసారమైన వాక్యం మాటల అని చెప్పేసి మనం చూసుకోవాలి. అట్లా ఎట్లా ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, మనం వాక్యానుసారంగా మనం ఆలోచిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మనం ప్రతిదినం వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ సంగతిని మనం తెలుసుకోం. మనం యూట్యూబ్లో మనం చాలామందిని చూస్తున్నాం కదా, ఈ మధ్య అదే గొడవ అవుతుంది కదా. అబద్ధ ప్రవక్తలు అని చెప్పేసి, అద్భుత కార్యాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయిన వారిని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, వారిని ఏ విధంగా మోసం చేస్తున్నారు మనం చాలాసార్లు వింటున్నాం కదా. ఇటువంటి వారిని గురించే ప్రభు మనకు చెప్తున్నాడు, మీరు మోసపోకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇటువంటి వారి చేత మోసపోయే ఛాన్స్ ఉన్నది. అయితే ఒకవేళ ఏర్పరచుకునే వారిని కూడా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి
మోసం చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అంత్యదినాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి అక్కడ మాట్లాడేది. రెండవ విషయం ఏంటంటే ఆయన ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతుంటాడు. ఇంకొక వచనం ఏంటంటే మత్తయి సువార్త 24 గురించి ఒక మాట చూసుకుందాం. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు అని చెప్పేసి ఇక్కడ ప్రభు మాట్లాడుతుంటాడు. అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేసి మిమ్మల్ని మోసపరిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంటాడు. అదే ఇదే సందర్భాన్ని మనము ద్వితీయోపదేశకాండంలో చూసుకుంటే 13వ అధ్యాయం 1-3 చూసుకుందాం. చాలు అక్కడ ఏమంటుండంటే మీరు ఆ మహత్కార్యములను సూచక్రియలను చేసి అవసరమైతే ఈ కార్యాలు కూడా చేస్తారంట. ఎందుకంటే మీరు అన్ని దేవతలను పూజించినట్లు వాళ్ళు మీ మధ్య ఈ కార్యాలు చేస్తుంటారు అని చెప్పేసి అక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా. ప్రభు కూడా అదే మాటలు చెప్తున్నారు. వాళ్ళు మీ మధ్య అద్భుత కార్యాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళ చేత మీరు మోసపోతే అది మీకు నష్టము అని చెప్పేసి అక్కడ అయితే ముందు ఆయన చెప్తున్నాడు కాబట్టి దాని తర్వాత చెప్తలేడు ఆ సంగతులు. మనకు ముందు ఆ విషయాలను చెప్పి ఇట్లా జరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. కానీ మనం మోసం పోయిన తర్వాత అరే నీవు ఎందుకు ఇట్లా మోసపోయినావు అని చెప్పి మనం ప్రశ్నిస్తలేడు. కానీ ముందే మనకు ఆ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి మీరు వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యాన్ని మీరు మీ హృదయంలో నింపుకోండి, వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తండి. ఆయన మాటలు మనకు మాట్లాడుతున్నప్పుడు ఇవే విషయాలు ఇప్పుడు లోకంలో జరుగుతున్న సందర్భాలను మనం చూస్తున్నప్పుడు మనము ఈ మాటలు జ్ఞాపకం వస్తాయి కదా. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం రెగ్యులర్గా చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా. యుక్రెయిన్, రష్యా, కాకపోతే ఇజ్రాయేల్, హమాస్, ఇరాన్, ఇరాక్ అని చెప్పేసి చాలా యుద్ధాలు అక్కడ జరుగుతాయి. అక్కడ పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అది మన దగ్గరకు రాలేదు కానీ అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా రోజుకి చాలామంది చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభు ఏమంటుండంటే ఈ విధంగా జరుగుతాయి యుద్ధాలను గురించి, లేకపోతే మీరు ఇంకా ఏదేదో మిమ్మల్ని భయపెట్టే కార్యాలు మీరు వింటున్నప్పుడు, యుద్ధ సమాచారం గురించి మీరు వింటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు భయపడకండి, మీరు కలవరపడకండి అని చెప్తున్నాడు. అయ్యో యుద్ధాలంట, అయ్యో ఇంకేమోనంట అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ జరగవలసినవి కానీ వెంటనే అది అంతం రాదు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాను. అయితే మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఈ సందర్భాల్లో ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏమంటుండంటే మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్న సమయమేమో, ఒకవేళ మీకు కష్టమే రావచ్చు, నష్టమే రావచ్చు, అది దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో. ఆ కష్టాన్ని మన జీవితంలో, ఆ బాధలను దేవుడు మన జీవితంలో అనుమతించి ఆయన పరీక్షిస్తున్నాడేమో. కాబట్టి ఇతరులు వచ్చి మిమ్మలను ఈ మీ బలహీనతను క్యాచ్ చేసుకొని అక్కడికి పోదాంరా, ఇక్కడికి పోదాంరా అంటే మీరు వారి వెంట వెళ్ళకండి. ఎందుకంటే మీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ చేతిలో మీరు మోసపోవద్దు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. చివరి ఇంకొక వచనం చూసుకుందాం. అయితే మనము అక్కడ మనల్ని ఇంకొక మాట చెప్తున్నప్పుడు, ఈ సందర్భాలు అన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు తలలెత్తుకోండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది. ఈ యుద్ధమును గురించి, ఈ యుద్ధ సమాచారం గురించి మీరు వింటున్నప్పుడు మీరు భయపడద్దు. ఎందుకంటే అవి జరుగుతున్నప్పుడు నేను సమీపంగానే ఉన్నానని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ తలలెత్తుకోండి. ఆ యుద్ధ సమాచారం వింటున్నప్పుడు భయపడి వణికిపోయి మీరు ఏదో చేయకండి. అయితే మీ విడుదల సమీపించి ఉన్నది, నేను సమీపంగా ఉన్నాను, మీరు తలలెత్తుకోండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఒకవేళ ఈ యుద్ధాలు జరుగుతాయని ప్రభు ముందే చెప్పినాడు కదా.
ఇవన్నీ కరువులు, ఆ భూకంపాలన్నీ ముందే జరుగుతాయని ప్రభువు చెప్పినాడు కదా. అయితే మనం వాటిని గురించి భయపడొద్దు కదా, వాటిని గురించి మనం భయపడదు. వింటున్నాము, మనం చూస్తున్నాము. అయినప్పటికీ మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రాకడకు సూచనలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈ విషయాలను మనం కొన్నిసార్లు చాలాసార్లు కొన్నిసార్లు కాదు, చాలాసార్లు మర్చిపోయే మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. దేవుని రాకడను మనము మర్చిపోయే బ్రతుకుతూ ఉన్నాం. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు కూడా అదే చేసిండ్రు. ఆయన వారి మధ్య అంత అద్భుత కార్యాలు, అంత సూచక్రియలు చేస్తున్నా కూడా ఆయన క్రీస్తును విసర్జించిండ్రు. కానీ వాళ్ళు వాళ్ళ మధ్య ఇంత అద్భుతాలు జరిగినా కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అది. అయితే మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత, క్రీస్తు ఈ లోకం నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన కూడా మనకు చాలా మాటలు చెప్పిండు. ప్రభా, నీ రాకడ ఎట్లా ఉంటుంది, నీ రాకడ సందర్భాల్లో ఎట్లా జరుగుతుంది అంటున్నప్పుడు ఆయన 24వ అధ్యాయం అంతా చెప్తుంటాడు అనమాట. అయితే మనం ఇదెందుకు జ్ఞాపకం చేసుకోవద్దు? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవేళ మన జీవితాలు చక్కగా లేవు, మన జీవితాలు చాలా, ఒకవేళ చెప్తారా మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎత్తబడతాము, ఆయన రాకడ కొరకు మేము ఎదురు చూస్తాము, ఇప్పుడే ఒకవేళ ఆయన రాకడ ఉంటే మేము ఎత్తబడతామని ఎంతమందికి చెప్పగలుగుతారు? ఎవరన్నా చేయొద్దండి, మేము ఎత్తబడతాము, ఆ గుంపులో మేము ఉంటాము అని చెప్పేసి. ఎందుకు ఇంత అంటే మనం నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నాం కదా. ఎందుకు ఇంత భయం లేకుండా బతుకుతూ ఉన్నాం? ఆయన సన్నిధి ప్రేమించము, ఆయన మాటలను గౌరవించము, కష్టం నష్టం వచ్చినప్పుడు అయ్యో దేవుడా అని అంటాము. ఆయన సన్నిధిని అయితే ఏమాత్రం మనం ప్రేమించాము. అన్యుల దగ్గర మనం చాలా నేర్చుకోవాలి ఇటువంటి విషయాలు కదా. చాలా మనకు, ఎందుకంటే ఆ రాకడ దినాలు సమీపిస్తున్నప్పుడు ప్రభు నిజమే అన్నప్పటికీ, 2000 సంవత్సరాల క్రితమే అన్నప్పటికీ ఇవి రాకడ దినాలు, ఇవి అంత్య దినాలు అని చెప్తున్నప్పటికీ 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. ఆయన ఒకవేళ ఆ రాకడ దినాలు 3000 సంవత్సరాలే అనుకుందాం, 2500 సంవత్సరాలే అనుకుందాం, 2000 ఆ రాకడ అంత్య దినాలు ఆ లెక్క 2500 సంవత్సరాలు అనుకుందాం, 3000 సంవత్సరాలే అనుకుందాం. అయినప్పటికీ 2000 సంవత్సరాలు ఇది గతించిపోయినాయి కదా. ఇక మిగిలిన దినాలు కొద్దిగానే ఉన్నాయి కదా. మనకెందుకు ఆ భయం లేదు కదా. మనము ఈ విషయాన్ని ఆలోచించాలి. మనము మన ప్రవర్తనని మనం చక్కబెట్టుకోకపోతే మనం ఏ విధంగా మనం సువార్త ఏ విధంగా చెప్పగలుగుతాం? మనం ఇతరులకి ఏ విధంగా ఇతరులను మనం రక్షణలోకి నడిపించగలుగుతాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం వాక్యానుసారంగా ఉన్నామా, వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉన్నదా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనమే దేవుని ఈ వాక్యం చేత మనమే సరిచేయబడాలి. మనం ఇతరులను సరిచేయడం కాదు, కానీ ఈ వాక్యానుసారంగా మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను ఏం సరిచేయాలని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే మరొక విషయము చూసుకుందాం, చివరగా ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. అయితే లూకా సువార్త 21:28 ఏమంటుండంటే ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 21:28. ఓకే చాలు. అయితే ఇదే సందర్భాన్ని రోమా 8:25-24-25 చూసుకుందాం. మీ విడుదల సమీపించింది. అయితే మీరు ఈ విషయాలను నేను మీకు చెప్తున్నప్పుడు మీ విడుదల సమీపించింది. ఇక మీరు నిత్యజీవానికి పాత్రులు, మీరు పరలోకానికి నిత్యజీవానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. అయితే వీటిని గురించి ఏమాత్రం మీరు జడియకండి, భయపడకండి, ఏమాత్రం కలవరపడకండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే రోమా 8:24-25 ఏమంటుండంటే ఒకసారి చూద్దాం. కనిపెట్టుదాం. అయితే అక్కడ ఏమంటున్నాడంటే ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనం ఏ విధంగా రక్షింపబడ్డాము? యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అంగీకరించినము? ఏ విషయంలో మనం ఆయనను అంగీకరించినము? మనకు ఒక నిరీక్షణ ఆయనలో దొరికింది కదా, ఆయన ద్వారానే మనకు ఒక నిరీక్షణ వచ్చింది కదా.
కదా. ఈ నిరీక్షణ మనము అక్కడ ఏమంటుండంటే నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది కదా. ఇందు నిమిత్తమే కదా మనం రక్షింపబడ్డది. అదే నిరీక్షింపబడినది మనకు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏముండదు. అయితే మీరు దేని గురించి అయితే నిరీక్షింపబడి ఉన్నారో అయితే అది కనబడుతున్నప్పుడు దాంతో పని ఏముండదు. ఇంకా మీకు ఆ ప్రయాసం, ఆ బాధ ఏముండదు. అది ఆ మీరే దేని గురించి అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో దాన్ని ఇంకా మీరు చూడలేదు కదా. అది చూడగలుగుతారు. అది అదృశ్యమైంది కనుక అది మనం చూసే ఆ సమయము ఆసన్నమైంది, మనం చూడగలుగుతాం. ఇంకా కొన్ని రోజులైతే మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాం. ఓపిక కావాలా మనకు? ఆ నిరీక్షణ దృఢమైనదే అని మనము నిర్ధారించుకోవాలి. లేదు కాదు, అది మామూలుగా లోకస్తులు జీవించినట్టే జీవిస్తే మనకు ఒక నిరీక్షణ లేదు, మనకు ఒక లక్ష్యం కూడా లేదు. కాబట్టి మనం రక్షింపబడ్డదే నిరీక్షణ గలవారమై రక్షింపబడ్డాం. నిరీక్షణ ఏంటంటే నిత్య జీవం గురించిన నిరీక్షణ మనకున్నది. ఆ నిత్య జీవం గురించిన నిరీక్షణ కొరకు మనము ఓపికతో కనిపెట్టాలి. అది ఉన్నది, మనము ఓపికతో కనిపెట్టాలి. అయితే ఆయన రాకడకు సూచన ఈ విధంగా ఉన్నది. కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఓపికతో మీరు సహనం కలిగి కనిపెట్టండి. అది చాలా దగ్గరలో ఉన్నది. అయితే ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. తర్వాత ఏమంటుండంటే ఆ సమయము వీటన్నిటిని గురించి మీరు వింటున్నప్పుడు మీరు తలలెత్తుకోండి, మీరు తల దించుకోవద్దు. తలలెత్తుకోండి అంటే మాకు ఒక స్థలం ఉంది, అక్కడికి మేము వెళ్తున్నాము. మనం ఎప్పుడు తల ఎత్తుకుంటాము? తలలు మనం ఎప్పుడు ఎత్తుకుంటాము? సిగ్గుతో ఉన్నప్పుడు మనం తల ఎత్తుకుంటామా కదా. మనం సంతోషం, మనం ఏదైతే దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో అది మన కళ్ళ ముందుకు వచ్చే సమయంలో మనం ఏమనుకుంటాం? దాన్ని తల ఎత్తి చూస్తాం. అబ్బా మేము అనుకున్న ప్లేస్ వచ్చేసింది, మేము అనుకున్న ఆ సమయం వచ్చేసింది, అయితే మాకు విడుదల సమీపించింది కనుక మేము ధైర్యంగా తలలు ఎత్తుకొని మేము చూస్తాం. మేము నిరీక్షణ కలిగి ఉన్నాం ఆ నిత్య జీవుని గురించి. అయితే ఆ నిత్య జీవం మాకు సమీపంగా ఉన్నది, మా విడుదల సమీపించింది. ప్రభువు మాతో చెప్పిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రపంచంలో జరుగుతున్న ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం చూస్తుంటే ఆయన రాకడ సమీపంగా ఉంది అని చెప్పేసి ప్రభు మాకు చెప్పింది. కాబట్టి నిజమే ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన రాకడ సమీపంగా ఉంది, మేము మా ప్రవర్తనను చక్కబెట్టుకుంటాం అని అనే ఆ యొక్క ఆసక్తి మనలో పుట్టాలి. మీరు పొందిన రక్షణను అంతం వరకు ఎట్లా కొనసాగించాలి? భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలి కదా. ఎవడును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూడండి అని చెప్పేసి ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రవర్తనను చక్కబెట్టుకుందాం. అయితే ఆయన మొదటి రాకడలో ప్రజలందరికీ మహా సంతోషకరమైన వార్త. కానీ ఆయన రెండవ రాకడలో అట్లా కాదు. ఆయన కొరకు వేచి ఉన్నవారిని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయన యొక్క రక్తంలో కడగబడిన వారికే సంతోషకరమైన వార్త. అట్లా కాకుండా ఆయనను అంగీకరించని వారికి, ఆయన రాకడ సమీపంగా ఉంది అని చెప్పేసి కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న వారికి అయితే మాత్రం ఇది చాలా వేదరకరమైన వార్త, భయంకరమైన వార్త. కాబట్టి మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మన వాక్యం, మన ప్రవర్తన, మన బ్రతుకంతా వాక్యానుసారంగా ఉండాలి. మనం ఏదైనా మన తప్పులుంటే అది మానవులం కాబట్టి అది సహజమే, అయినప్పటికీ ఆయన వాక్యం చేత మనం సరిచేయబడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చక్కగా విని మన ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.